పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయలేదని మాట్లాడారు చంద్రశేఖర్ గారు. దానికి ఏం చెప్తారు సార్? నేను ఒకటే చెప్తున్నాను సార్, సాక్షినే పేపర్ను పెట్టుకొని సాక్షిలో వచ్చినాయి నిజాల్లాగా ఈయన ఇప్పుడు పక్కన కూర్చొని నా పక్కన కూర్చొని అబద్ధాలు చెప్తున్నారు, పచ్చి అబద్ధాలు అవి. మీరు వేరే టీవీలు చూడరు, వేరే న్యూస్లు వీళ్ళకి అవసరం లేదు. కేవలం వైసీపీ వాళ్ళ ప్యాంప్లెట్ లాగా ఉన్న సాక్షి పేపరు, సాక్షి న్యూస్ ఛానల్ తప్ప వేరే గురించి వీళ్ళకి తెలియదు. కేవలం మన చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి గురించి ఓటేయమనేసి చిరంజీవి గారు ఓపెన్ గా వచ్చి వీడియోలో చెప్పడం జరిగింది. వాళ్ళ వైఫ్ పవన్ కళ్యాణ్ గారి వదిన గారు, తల్లిగా భావించే వదిన, వాళ్ళ అబ్బాయి తమ్ముడుగా భావించే రామచరణ్ తేజ్ గారు అయితేనేమి, తర్వాత అల్లు అరవింద్ గారు అయితేనేమి, ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ కంటిన్యూగా అక్కడే కూర్చొని తిరిగారు. నాగబాబు గారు మిస్సెస్ అయితే డోర్ టు డోర్ క్యాన్వాస్ చేశారు, ఫ్యామిలీ మొత్తం వచ్చి చేశారు. ఎట్లా చెప్తారండి ఆయన? కానీ జగన్ గారికి ఎవరు చేయలేదంటారా? జగన్ గారికి ఎవరు చేయలేదంటారా? జగన్ గారు చేయడానికి కుటుంబం ఎక్కడ ఉందంటే అమ్మగారు చేయలేదు, అవసరం లేదండి. వాళ్ళ అమ్మగారే చిన్న పిల్లలు చేయలేదు. సార్ మనకు అవసరమైనప్పుడు అందరు కావాలండి. సార్ రామ్మోహన్ నాయుడు గారి గురించి అడిగాను సార్, వినలేదు వర్మ గారు. మళ్ళీ చిన్న గురించి చెప్తున్నారు. రామ్మోహన్ నాయుడు గారు వైఎస్ రాజశేఖర్ గారి ఫోటో కూడా అవసరం లేదండి వీళ్ళకి. వాళ్ళ చెల్లెలు అవసరం లేదు, వాళ్ళ అమ్మ అవసరం లేదు. వేరే వాళ్ళ ఫ్యామిలీల గురించి మాత్రం, ఇంట్లో వాళ్ళ గురించి మాత్రం, వాళ్ళ అన్నదమ్ముల గురించి మాత్రం, వాళ్ళ పాతల గురించి మాత్రం వీళ్ళు మాట్లాడతారు. ఇవన్నీ భరించాలా? వేరే వాళ్ళ మీద బురద చల్లేయటం, మన మీద ఉన్న బురదనేమో చూసుకోరు. సొంత తల్లి ఏం చెప్పిందండి? షర్మిల గారు ఓటేమన్నారు. షర్మిల గారు ఓటేమన్నారు. అదే ఎందుకు వైసీపీ ఒకసారి మీరు చూస్తే ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆవిడ, అక్కడ ప్రభుత్వం గురించి నాకెందుకండి, ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం గురించి నాకెందుకు? సొంత కొడుకు కోసం క్యాన్వాస్ చేసిన వ్యక్తి అక్కడ నేను క్యాన్వాస్ చేసిన గెలిచాడు కాబట్టి అతను బ్రహ్మాండంగా చేస్తున్నాడని ఒక మాట చెప్పలేకపోయింది సొంత తల్లి. అలాంటిది ఒక సొంత అన్న గురించి, వేరే ఫ్యామిలీల గురించి ఎలా మాట్లాడతారు వీళ్ళు? ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు వచ్చి ఓటింగ్ వేశారు, అత్యధిక శాతం ఆడవాళ్ళు ఓటింగ్ వేశారు అంటున్నారు. ఆడవాళ్ళు ఓటింగ్ వేసింది 100% కూటమికి. ఎందుకు చెప్తున్నానంటే భర్తలు ఇంట్లో నుంచి డబ్బు బంగారం కుదవబెట్టేసి వీళ్ళు ఇచ్చిన, అంటే ఒక చిన్న సినిమాలో ఒకటి ఉంది, నేమ్ సేమ్ కార్డ్ బట్ నేమ్ డిఫరెన్స్ అని, పెళ్లి కార్డులో. అట్లానే ఒకటే వైను, బాటిల్ డిఫరెంట్, పేర్లు డిఫరెంట్, తాగి లివర్లు పోగొట్టుకుంటున్నారు. ఇంట్లో ఉన్న ఆడపడుచులు మందు తాగి నాశనం చేస్తున్నారన్న బాధతో ఒకటేశారు. ఇంకొక విషయం నేను నిజంగా చెప్తున్నానండి, ఈ రోజు ముస్లింస్ సీక్రెట్ ఓటింగ్ మొత్తం కూటమికి పడినాయి. దానికి నిదర్శనం ఏంటంటే తలాక్ అయితే అవి ఉండొచ్చు, వేరే ఏదన్నా ఉండొచ్చు, సీక్రెట్ ఓటింగ్ జరిగింది. కేవలం మహిళలు మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల దాకా క్యూలో నిలబడే మహిళలు మొత్తం వేసింది వన్ సైడ్ ఎన్డీఏకి అనేది నా పూర్తి నమ్మకం, విశ్వాసం. దానికి కారణాలు కూడా వీళ్ళకి వైసీపీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు పెట్టిన అరాచకాలు అయితేనేమి, ఇంట్లో ఉన్న వాళ్ళు తాగి లివర్లు పాడైపోయి, ఇప్పుడే వీళ్ళు చెప్పారు నీళ్లు జల్లినట్టే కిడ్నీలు పోయి లివర్లు పోయి నానా ఇబ్బంది పడుతున్నారనేసి వాళ్ళు అన్ని మొత్తం నాశనం అండి. కావలి నియోజకవర్గంలో అయితే కూడా వదలలేదు, కబ్జాలు చేశారు, ఇసుక మాఫియా, మా గ్రావెల్ మాఫియా, ప్రతి ఒక్కటి మాఫియానే. అలాంటిది మీరు ఇంట్లో మనకి మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు మొదలు పెడతారు. ఏం మాట్లాడుతున్నారు? వారు తల్లి గారు బయటకు వచ్చేసి స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, వారు బ్రహ్మాండమైనటువంటి పొజిషన్ లో ఉన్నారు. కొత్తగా పార్టీ పెట్టుకున్న షర్మిలమ్మ గారికి సపోర్ట్ కావాలి, నా సపోర్ట్ ఇస్తున్నాను వారికి అని చెప్పారు. తెలంగాణలో పార్టీ, మా పార్టీ స్టాండ్ సమైక్య రాష్ట్రం. అది కానప్పుడు తెలంగాణలో మా పార్టీ విధి విధానాలని మేము ప్రకటించాము. తెలంగాణలో ఆవిడ ప్రత్యేకంగా పార్టీ పెట్టుకుంది. ఎందుకు పెట్టుకుంది? ఆవిడ నీళ్ళు అడగండి. కాంగ్రెస్ ఎందుకు వచ్చారు? ఆవిడ ప్రత్యేకంగా ఎందుకు పోటీ చేశారు? కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి ఇప్పుడు కాంగ్రెస్ కాదా? అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మోసం చేశాడు? సమయం చంద్రశేఖర్ గారు చెప్పండి. చంద్రశేఖర్ మధ్యలో మాట్లాడనివ్వకూడదు. మళ్ళా ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. వారి చరిత్ర చూసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు పొత్తు పెట్టుకోవాలి. వారు మొట్టమొదటిసారి సీఎం అభ్యర్థిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉంది ఎవరండి?
పిసిసి అధ్యక్షుడిగా ఉన్న డి శ్రీనివాస్ గారు పొత్తు పెట్టుకున్నారు. అది అనౌన్స్ చేసిన తర్వాత గెలిచిన తర్వాత సీఎం అభ్యర్థిగా రాజశేఖర్ రెడ్డి గారిని ప్రకటించారు. రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడే నిర్ణయం తీసుకునేటటువంటి పొజిషన్ లో అది మొట్టమొదటిది. ఆ రోజు నిర్ణయం అది తప్పది. రాజశేఖర్ రెడ్డి గారు వీధి వీధికి తిరిగి పాదయాత్ర చేసి పార్టీకి జీవం పోసి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చాడు. కాబట్టి డి శ్రీనివాస్ గారు, పి జనార్దన్ రెడ్డి గారు అంటే వీళ్ళందరూ ఏం చేయలే. ఇంకా ఇది వెళ్ళి ఒక సామాన్య ప్రజలను అడగండి, సమాధానం చెప్తారు. మీరు ఒక కార్యకర్తలాగా మారకూడదు. చంద్రశేఖర్ గారు ఏం మాట్లాడుతున్నారు సార్? ప్రపంచానికి తెలుసండి రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకొని పోయింది. ఇవాళ మళ్ళీ ఉంది అంటే రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చినటువంటి జీవం అది. కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారు గెలిచారు. రెండవసారి మళ్ళీ వెళ్ళినప్పుడు పొత్తుల్లో ఒంటరిగా పోటీ చేశాడు. రాజశేఖర్ రెడ్డి గారిది. రెండవది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఓదార్పుకి వెళతానంటే అడ్డుకుంది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించింది ఎవరండి? అలాంటి పార్టీతో రాష్ట్రాన్ని ఏ విధంగా శాస్త్రీయంగా కాకుండా నష్టపోయేలాగా విభజించింది ఎవరు? అలాంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న షర్మిలమ్మ గారు దీనికి సమాధానం చెప్పారు. కుటుంబాన్ని ఎవరు బిడ్డ అయినా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పొత్తు పెట్టుకుంటారు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని విలీనం చేస్తారు. షర్మిలమ్మ చేసింది చాలా పెద్ద పొరపాటు. రెండవది ఇవాళ తెలుగుదేశం పార్టీ పరిస్థితి, జనసేన పార్టీ పరిస్థితి ఎట్లా తయారైందంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో బెల్ట్ షాపుల్ని నిర్మూలన వాళ్ళ హామీ కాదా 2014లో. దానిలో చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, బీజేపీ మోడీ గారి ఫోటో ఒక మేనిఫెస్టో వేశారు. దీనిలో బెల్ట్ షాపుల నిర్మూలన చేశారా? డ్వాక్రా రుణాల మాఫీ చేశారా? రైతులకు రుణాల మాఫీ చేశారా? రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు? ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క హైటెక్ సిటీ కట్టారా? 600 హామీల్లో ఎన్ని నెరవేర్చారు? అంటున్నారు ఉచితంగా సిలిండర్ అంటున్నారు. 100 రూపాయలు ఆ రోజు సబ్సిడీ అన్నాడు. ఇదే 600 హామీల్లో ఒక హామీ. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు హామీల్లో డ్వాక్రా రుణాల మాఫీ ఎలా ఎగ్గొట్టారో సబ్సిడీ 100 రూపాయలు కూడా ఎగ్గొట్టారు సిలిండర్ మీద. వీళ్ళకి డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోతే ఆ రుణాలు మేము మాఫీ చేశాం. డ్వాక్రా రుణాలు మహిళల మీద ఉన్నటువంటిది. సిలిండర్ మీద 100 రూపాయలు ఇయ్యలేనటువంటి చరిత్ర మీది మీరు ఉచితంగా సిలిండర్లు ఇస్తారు. ఏంటంటే వచ్చేది లేదు, సచ్చేది లేదు, నోటికి ఏదొస్తే అది చెప్పేస్తే సరిపోద్ది. ఆ రాష్ట్రంలో సక్సెస్ఫుల్ మోడల్ని ఒకటి, ఈ రాష్ట్రంలో సక్సెస్ఫుల్ మోడల్ ఒకటి, ఈ రాష్ట్రంలో సక్సెస్ఫుల్ మోడల్ ఒకటి, 6 రాష్ట్రాల నుంచి 6 కాపీలు కొట్టి కాపీ క్యాట్ లాగా అదొకటి ప్రయత్నం చేశారు. వర్మ గారు పాపం చెప్పలేడు, ఎందుకంటే ఆయన తప్పు కాదు కదా. చంద్రబాబు నాయుడు అంటేనే మోసాలకి కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి మోసాలు చేసే గతంలో అనేక సందర్భాల్లో అధికారంలోకి వచ్చాడు. ఒకసారి నెరవేర్చినటువంటి పాపాన్ని పోలేదు. మేనిఫెస్టోని ఎప్పుడు కూడా ఆయన గౌరవించినటువంటి పాపాన్ని రేపు కూడా ఎలాగా గౌరవించడానికి ప్రజలు కూడా నమ్మలేదు. రెండవది కూటమి మీద ఉంది, లిక్కర్ గురించి చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ పదే పదే ఇదే వేదికగా చాలా సార్లు చెప్పాం. ప్రెసిడెన్షియల్ మెడల్ అని, ప్రెస్టేజ్ అని, పవర్ అని, బూమ్ బూమ్ అని. ఈ బూమ్ బూములన్నీ మన బూమ్ బూమ్ సార్ బి బ్యాచ్ కి సంబంధించినటువంటి. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం, మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కటంటే ఒక్క
డిస్టిలరీకి కూడా మేము పర్మిషన్ ఇవ్వాలా, ఇచ్చినవన్నీ మొత్తం చంద్రబాబు పాతయన్ని కూడా చంద్రబాబు నాయుడు గారివి మైనింగ్లు అంటే బెదిరించి వాళ్ళు రాయించుకున్నారు. పర్మిషన్లు తెచ్చుకునే మేము డిస్టిలరీలు క్యాన్సిల్ చేయాలా? బెదిరించి రాయించుకున్నారు. చిత్రంగా ఉందా మీకు? ఒక నాయకుడు మంచి మద్యం ఇస్తానని ఈ దేశంలో ఏ నాయకుడు చెప్పలా, ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క